సుబోధ్ 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 ఏంటి ఇది? అర్ధరాత్రి పూట ఎవరు కాలనీలో పడుకోకలేదా? చా మరి మీరెందుకు అలా హార్న్ కొట్టారు? రోడ్డు గంటగా నిలబడి హార్న్ కొట్టరా? అవును మరి మీరు పెద్ద బెంచ్ కార్ వేసుకొచ్చారు, మేము అడ్డంగా ఉన్నాం. తొక్కలో స్కూటీ పక్కకి తిప్పుకునేచ్చుగా. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ట్యాగ్ వచ్చావా? పైగా రాయల్ ట్యాగ్. ఆ సంగతి పక్కకు పెట్టండి, రాయల్ ట్యాగ్ ని అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? మీది అదే బ్రాండేనా? ఎట్లా మాట్లాడకరా, కాలనీలో వాళ్ళంతా వింటారు. మరి నిద్రపోతున్నారు. సిద్ధు ఏంట్రా ఇది అర్ధరాత్రి? నువ్వు సుబోధ్, నీ ఫ్రెండ్ ని కంట్రోల్లో పెట్టుకో. సారీ అంకుల్. లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. బాబోయ్ అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. ఏంట్రా వేళకోళమా? 300 మ్యాచ్లు, 600 వికెట్లు, 800 ఓవర్లు. దిస్ ఇస్ మై రికార్డ్. సుబోధ్, డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. రే సిద్ధు సారీ చెప్పు. చెప్పు సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈడికి సారీ చెప్పడం ఏంట్రా? Take him away, take him, or otherwise I will see his dead end. అంకుల్ ఐఎమ్ సారీ నేను తీసుకెళ్తాను. రే సిద్ధు ముందు బయలుదేరు, ఎక్కడి నుంచి బయలుదేరు. సిద్ధు నేను డ్రాప్ చేస్తాను. వెనక్కి కూర్చోరా, వెనక్కి కూర్చో. మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు, మన స్నేహితుల్ని బట్టి మన క్యారెక్టర్ చెప్పొచ్చని. వీడు దాని అర్థమే మార్చేశాడు. స్వాతి, సుబోధ్, రమ్య అందరూ నాకు ఇష్టం. వాళ్ళందరికీ వీడంటే చాలా ఇష్టం. పోనీ వాళ్ళ కోసం పాజిటివ్ గా ఆలోచిద్దాం అనుకున్నా వాడు ఆ ఛాన్సే ఇవ్వలేదు. వాడిని అవాయిడ్ చేయడం కూడా కుదరలేదు. కామన్ ఫ్రెండ్స్ కదా, తప్పక నా దగ్గరున్న ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడాను. వాడి కోసం ఇంకా ఆలోచించకూడదు అనుకున్నాను. కానీ ఒకరోజు హలో గీత, స్వాతిని తీసుకుని టెర్రస్ పైకి రా. ఇప్పుడా? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు మీరు రండి త్వరగా. ఇంత పొద్దునే వచ్చారేంటి? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ స్వాతి, హ్యాపీ బర్త్డే టు యు. దా వదిలే. ఏంటి వదిలే. అంత దూరం నుంచి తీసుకొచ్చింది వదిలేయడానిక? వదిలే. నీకు గిఫ్ట్ ఇచ్చింది ఆ పక్షిని కాదు, దాని స్వేచ్ఛని. సో కమ్ ఆన్ బర్త్డే గర్ల్, లెట్ ఇట్ ఫ్లై. వదిలే. వదిలే. వదిలేరా, వదిలే. ఎగిరే ఎగిరే. వావ్ గీత, సూపర్. మొత్తానికి చాలా కష్టపడి వేశావు. ఈ ముగ్గంటే మా నాన్నకి చాలా ఇష్టం. అవునా? అయితే ఫోటో తీసి పంపిద్దాం. హాయ్ స్వాతి, హాయ్ గీత. చెడిపేశావు. ఏంటి వేసిందిరా? ముగ్గే కదా. ఓ ముగ్గు కదా. ఉండు 1 సెకండ్, 1 సెకండ్. డోంట్ వరీ, ప్లీజ్ డోంట్ వరీ. లెఫ్ట్ గేరా? లెఫ్ట్ లెఫ్ట్ ఇక్కడ.
అటు అటు వెళ్ళిపో. రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు, బాగుంటుంది. ఓకే. వెరీ నైస్. థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఎరా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో, ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? ఎవరు ఇల్లు అనుకున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఎడవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నాతో ఎందుకు చెప్పలేదు చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు చెప్పు. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోటర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, అంతే. నువ్వేగా చెప్పావు. వాళ్ళు వేరే, నువ్వు వేరే. హాయ్ గీత. ఎలా? వేరే. టీవీలో గీతాంజలి సినిమా వస్తుంది, త్వరగా చెప్పేంటి? అది చూసి బోర్ కొట్టే బయటికి వెళ్దాం. నన్ను వదిలే. గీతాంజలి సినిమా బోరా? నేను 20 times చూశాను తెలుసా. ఏ ఏమంటే నాకు బాగా నచ్చింది. వద్దు, ఏ ఇంకెప్పుడు వద్దు. మన ఇద్దరం కలుసుకోవద్దు. ఎందుకంటే ఈ సినిమా ప్రతిరోజు రాదు కనుక. ఏ ఎందుకంటే ప్రతిరోజు మా అంకుల్ పెట్టే మ్యాచ్ చూడలేకపోతున్నాం. ఏ ఎందుకంటే నీ సుత్తి కంటే నాకు ఈ సినిమా ముఖ్యం. చావు నీ దాకా వస్తే ఒప్పుకోగలుగుతాను, అదే నాకు వస్తే ఏ ఒప్పుకోగలుగుతున్నావు కదా. నా వల్ల కాలేదు. ఏ దిస్ ఇస్ టూ మచ్. టీవీ సిగ్నల్స్ ఫోన్ లాగడం ఏంటి? క్రేజీ టెక్నాలజీ. ఏమే లోపలికి వచ్చి. అయినా నా వాయిస్ వినపడినప్పుడు అన్నిసార్లు ఏ అనడం దేనికి? కాసేపు అయితే అంకుల్ దగ్గర బుక్ అయ్యేవాడివి. నాగార్జున కాపాడాడు నిన్ను. అవునవును, మీ అంకుల్ అంటే నాకు చాలా భయం. ఏ ఇక్కడ సమోసా చాలా బాగుంటుంది. 2 plates సమోసా బాస్. సిద్ధు నాకొద్దు, ఏ నేనేం తినకూడదు. ఏ ఈరోజు ఉపవాసం. ఏ ఆపు. మా నాన్నకి జ్వరం అంట, త్వరగా తగ్గాలని నేను ఉపవాసం ఉంటున్నాను. బాస్ 2 సమోసాలు ఒకే ప్లేట్లో వేసి ఇచ్చేయి. ఏంటి? ఏం లేదు. అవును, నువ్వు ఇక్కడ ఉపవాసం ఉంటే అక్కడ మీ నాన్నకి తగ్గడం ఏంటి? అది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా నాన్న నిప్పుల మీద నడిచారు తెలుసా. జ్వరం వెంటనే తగ్గిపోయింది. నిప్పుల మీద నడవడం వల్ల కాదు, నమ్మకం వల్ల. టైటిల్ ఏదైతే ఏంటి, సినిమా ఒకటే కదా. కాదు కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇలా తిరిగి కళ్ళు మూసుకుని ఇలా పడ్డాననుకో. ఏంటి గీత ఇది? పడిపోయి ఉంటే? పడను, నమ్మకం నీ మీద. గీత, ఈ నమ్మకం కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఎవరైనా మంచి అమ్మాయితో ట్రై చేస్తే వర్కౌట్ అవుద్దేమో అడుగుతున్నాను అంతే. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్. ఐఎమ్ సారీ. పైసలు తీరా. ఏ బీర్ పైసలు ఆగిస్తాడా? జస్ట్ రిలాక్స్. పైసలు తీరా. రిలాక్స్. ఇవరా ఏంది? చేయను ఆచికిట్లా ఏం లేవా? లుక్ ఏందిరా? పోరా పో. పద గీత.
గాజులు ఇచ్చిపో. ఇచ్చినాక డబ్బు ఇవ్వు. ఇవ్వే గాజులు ఇవ్వమంటే నకరాలు చేస్తావేంటి? ఇవ్వు. చెయ్ గీత. నేను తీసుకుంటానే. ఉండు. ఆ! ఎందుకు ఆపావు గీత? వదిలే. ఏంటి వదిలేది? వాళ్ళని చంపేయాలి. నీకేమైనా అయితే జస్ట్ మిస్ అయ్యాడు. ఏం చేశాడో చూడు. రాస్కల్. ముక్కలు ముక్కలుగా నరికేయాలి. సిద్ధు 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 భోజనం రెడీగా ఉంది. వేడిగా ఉన్నప్పుడే తినేయి. ఓకే. నాకు స్పెషల్ క్లాస్ ఉంది, త్వరగా వెళ్ళాలి. హ్యావ్ ఎ నైస్ డే మా. థ్యాంక్ యూ. ఏ గీత. నేను స్వాతిని. గీతకి నీరసంగా ఉందని పడుకుందిరా. ఇంకా తగ్గలేదా? లేదు, బాగా పెయిన్ గా ఉందంట. లేపనా? లేపదు పడుకొని నేను తర్వాత చేస్తా. ఓకే. హాయ్ బాబా. నాకు ఈ మంత్రాల పూజలు రావు, నీకు తెలుసు. అయినా నాకేం పెద్ద కోరికలేం లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఈ గీత ఉంది చూడు, షీఈ్ గుడ్ గర్ల్, మంచి అమ్మాయి. పాపం త్వరగా తగ్గేలా చెయ్యి. ఊరికే వద్దులే, ఉపవాసం ఉంటా. గురువారం గుడికి వచ్చి కొబ్బరి కూడా కొడతా. ఓకే, ఉపవాసం స్టార్ట్స్. హలో హలో స్వాతి, గీతకు తగ్గిందా? ఒరేయ్, నువ్వు ఫోన్ చేసి పావు గంట కూడా కాలేదు. ఈలోగా ఎలా తగ్గుతుందిరా? నాకు ఆకలేస్తుంది. ఇదే? ఏం లేదు, తర్వాత చేస్తా. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ ని పాన్ లో పెట్టి ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రై చేస్తే నోరూరించే చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో నైస్, బాగుంది. ఏంట్రా అలా ఉన్నావు? భోంచేయలేదా? వీడా ఈ పాటికి 3-4 సార్లైనా కుమ్మేసి ఉంటాడు. మరే అలా ఉన్నావు? ఏం లేదు. చేతికిలా ఉంది? కొంచెం నొప్పిగా ఉంది. 2-3 రోజుల్లో తగ్గిపోద్దులే. 2-3 రోజులా? బాబా సాస్ అందుకోమ్మా. రే సాస్ అందుకోరా. థ్యాంక్స్. ఒక పీస్ తీసుకోరా. వాడు వద్దంటున్నాడు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు ఉండవే. నువ్వు తిను సిద్ధు. వద్దంటున్నాడు కదే. నువ్వు తీసుకో సిద్ధు. అరే నువ్వు తీసుకో. తను వద్దంటే నువ్వు ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? తీసుకో. వద్దంటున్నాడు కదే. నువ్వు ఏ తీసుకో. ఆపండి. వద్దని చెప్తున్నాను కదా. ఏ నేను తినకూడదు. అదే ఏ నీకోసం ఉపవాసం ఉన్నా, తగ్గుతుందని చెప్తే అర్థం చేసుకోవే. నువ్వు ఉపవాసం ఉంటే దీనికి ఎలా తగ్గుతుందిరా? స్టూపిడ్ క్వశ్చన్ అడకు, తిను, నేను చూస్తా. అయ్యే బాబోయ్, సిద్ధు కూడా ఉపవాసమా? అది ఓ ఫ్రెండ్ కోసం. రేయ్, కలియుగం అర్థమైపోతుందంటే ఏంటో ఏంట్రా ఇది? ఏయ్, రవంతా ఏంట్రా అమ్మాయిల ముందు? సారీ.
ఓకే బాయ్. నథింగ్ రైట్ నా వెయిటింగ్ కోసం. ఓకే థ్యాంక్ యూ. రండి గారు బాగున్నారా? బాగున్నా. అందరు బాగున్నారా? బాగున్నా అన్నయ్య. దివాకర్ రెడీ? బయటికి వెళ్ళారు. మీరు వస్తారని తెలుసుకుంటే లేదు, యాక్చువల్గా నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎలాగో వస్తున్నాడు కదా, నేనే వచ్చాను. నాన్న ఓ చిన్న రిజిస్ట్రేషన్ పని మీద వచ్చానమ్మా హైదరాబాద్కి. వెళ్తూ గీతను కూడా నాతో తీసుకెళ్దాం అనుకున్నాను. ఊర్లో పంటకు వచ్చినట్లుంటుంది, తనకి మాతో గడిపినట్టు. గీత లేకపోతే మాకు చాలా వెల్తిగా ఉంటుంది అన్నయ్య గారు. ఆహా. అంతలా కలిసిపోయింది. హలో, ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి? గీత ఎక్కడా? గీత వాళ్ళ నాన్నగారు వచ్చారా? ఇంకా మనల్ని ఎవరిని పట్టించుకోదు. నానంటే ప్రాణం కదా. సిద్ధు, నేను ఇక్కడ ఎఫ్ క్యాఫ్లో వెయిట్ చేస్తున్నాను, త్వరగా రమ్మను. ఈరోజు ఈవినింగ్ తను ఊరు వెళ్తోందిరా. ఊరా? ఇదిగో తనే వచ్చింది, మాట్లాడు. హాయ్ సిద్ధు. ఏంటి? ఇవాళ నేను ఊరు వెళ్తున్నాను. అవును, నువ్వు స్టేషన్కి రావచ్చుగా, మా నాన్నకి పరిచయం చేస్తాను. నేను రాను. అది కాదు సిద్ధు, వెళ్లే ముందు ఒకసారి చెప్పాను కదా, నేను రాను. సిద్ధు, అమ్మా గీత, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు నాన్న. ఇదే మన కోచ్. లోపల మీరు తప్పకుండా ఊరికి రావాలి. అలాగే అంకుల్, మా ఫ్రెండ్స్ అందరూ వస్తాం. Definitely. బాగా చదువుకోవాలి. ఓకే, సిగ్గులించేసేద్దాం. అలాగే వస్తాం. సరే, బాయ్ గీత. వెళ్ళగానే కాల్ చేయి. చేస్తావు కదా? ట్రైన్ మూవ్ అవుతుంది. ఓకే బాయ్. టేక్ కేర్. బాయ్. రేయ్, ఆడు మళ్ళీ వస్తున్నాడు రా. వస్తున్నాడా? రానిరా చూద్దాం.
నాన్న కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను. ఈ విషయం నీకు చెప్పే వరకు నాకు అసలు ఆనందం లేదురా. నేను కూడా నిన్ను బాగా చూసుకుంటాను. మీ నాన్నగారు అంత కాకపోయినా లైఫ్ లాంగ్ నిన్ను హ్యాపీగా ఉంచుతాను నా కష్టంతో. కార్డ్ మీద కూడా సిద్ధు సుబ్రహ్మణ్యం అని మార్చేస్తాను. ఈ రోజు వచ్చినాయి కదా, టైం చాలలేదు. నేను మార్చేస్తాను గీత. నేను సో సారీ సిద్ధు, అనవసరంగా నిన్ను హర్ట్ చేశాను. నేనే ఏదో ఆగాను. లేదు సిద్ధు, ఐఎమ్ సో సారీ. తప్పు ఎవరిదైనా దూరం మాత్రం మన ఇద్దరి మధ్య పెరుగుతుంది. అది నేను తట్టుకోలేను. నాకు నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి గీత. రే, మీరిద్దరు జంటగా చాలా బాగుంటారా? ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తుంటే నాకు మీ పాత రోజులు గుర్తొస్తున్నాయా? వాట్ నాన్సెన్స్, అలా ఏం లేదు. పర్లేదు నాన్న, చెప్పు. అమ్మ గురించి మాట్లాడడానికి సిగ్గేంటి? అరే, మీ అమ్మ గురించి నాకేంట్రా? చా, మరి ఎప్పుడు లేనిది ఈరోజు అమ్మ చేసింది తిన్నావు? ఏం తిన్నా నేను? నేను చూసాను నాన్న. అవునరా, మా ఆవిడ చేసింది తిన్నాను. ఏంటి ఇప్పుడు? మీ ఆవిడ చేసింది తిన్నారా? మీరు కూడా జంటగా బాగుంటారు నాన్న. సిద్ధు, నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. డోంట్ జస్ట్ బ్లేమ్ మీ. వదిలేసి వెళ్ళిపోయింది తను, నేను కాదు. నువ్వు వెళ్ళనిచ్చావు నాన్న. ఒప్పించడాన్ని తన వెంట వెళ్ళాల్సింది కదా. పరిస్థితులు రా, అప్పుడున్న పరిస్థితులు వేరు. పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. ప్రేమ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. గుడ్ నైట్.